కొబ్బరి బర్ఫీ చేసుకోవడానికి కొబ్బరి హాఫ్ చిప్ప ఇలా ముక్కలు చేసుకోండి మిక్సీలో పడే విధంగా. పల్లీలు 1 కప్పు, పుట్నాల పప్పు 1 కప్పు, బెల్లం 300 ఇలా చేసుకోండి తురుములాగా. జీడిపప్పు ఆప్షనేను, లేకపోయినా పర్లేదు, ఉన్న టేస్ట్ కొంచెం బాగానే ఉంటుంది. ఇట్లా కొబ్బరి మిక్సీలో వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటా మామూలు గ్రైండ్ చేసుకోవాలి. పుట్నాల పప్పు మిక్సీ జార్లో వేసుకొని దీన్ని పొడి చేసుకోండి. 2 యాలకులు వేసుకోండి, పౌడర్ చేసుకోండి. దీన్ని పల్లీలు వేపుకోవాలి. గారగా వేపుకోండి, బాగా మాడిపోకుండా గారగా వేపుకోండి. ఇలా వేసుకోండి సరిపోద్ది, పొట్టున్న ఇలా పర్వాలేదు, ఇలా చేసుకోండి. ఇలా చేసుకొని ఇవి పొడి చేసుకోండి. కొబ్బరి ఇలా చేసుకోండి. దీన్ని మాత్రం పొట్టు తీయాల్సిన అవసరం లేదు, పిండి పాల్లాగా ఏం చేయవలేదు. ఇలా మెత్తగా చేసుకోండి. ఇట్లా మెత్తగా పాలు తీయకుండా ఇలా మొత్తం చేస్తే పోషకాలు కూడా ఎక్కువ ఉంటాయి, బలంగా కూడా ఉంటుంది. పిప్పేం తీయనక్కర్లేదు. ఇలా చేసుకోండి జావుగా, ఇట్లా జావుగా ఉండేలా చేసుకోండి. ఇలా జావుగా ఉండేలా చేసుకోండి కొబ్బరి. దీంట్లోకి ఇప్పుడు మనం పుట్నాల పప్పు గ్రైండ్ చేసుకున్న పొడి ఇలా చేసుకోవచ్చు, అంత మెత్తగా కూడా అవసరం లేదు. ఈ పుట్నాల పప్పు కూడా మెత్తగా అయిపోయింది. పల్లీలు మాత్రం మెత్తగా రాకపోయినా పర్లేదు, పలుకులుగా ఉన్నా బాగానే ఉంటుంది. పుట్నాల పప్పు మెత్తగా వచ్చింది. దీంట్లో యాలక పొడి కూడా వేసాం కాబట్టి, 2 యాలక్కాయలు కూడా వేసుకున్నాం కాబట్టి యాలక పొడి కూడా అవసరం లేదు. మరీ ఎక్కువ యాలకులు వేసుకున్నా స్మెల్ కొందరికి పడదు, కూడా ఎగడగొట్టినట్టు ఉంటుంది. బాగా కలుపుకొని యాలకుల పొడి ఇష్టమైతే ఇంకొకటో 2 వేసుకోవచ్చు. కొంచెం నెయ్యి వేసుకోండి, కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు జీడిపప్పు వేసుకొని దోరగా వేసుకోండి. ఇందాక కలుపుకున్నాం కదా, అది వేసుకొని కొంచెం వాటర్ కూడా దీంట్లో వేసుకొని పోసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ వేసుకోండి, తీపిగా ఉంటుంది కొంచెం. దీన్ని బాగా ఉడకనివ్వాలి, దగ్గరికి అయ్యేదాకా బాగా ఉడకనివ్వాలి. చిన్న సెగతోటే పెట్టుకోండి, సిమ్లోనే పెట్టుకోండి, కానీ హై ఫ్లేమ్లో పెట్టుకోవాకండి, మాడిపోద్ది. ఇలా కలుపుకుంటూ దగ్గరికి వచ్చేదాకా ఉడకనివ్వండి.
ఉడకనిచ్చేసి రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి. బాగా చిక్కబడినిచ్చి దగ్గరికి పడినిచ్చి ఆఫ్ చేసుకోవడం ఇష్టం. ఈ బౌల్లో కొంచెం నెయ్యి రాసుకోండి, అతుక్కోకుండా ఉంటుంది. మొత్తం దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇట్లాగా అనుకొని అలా తీసుకోవడమే. జీడిపప్పులన్నీ ఇలా వేసుకోవడమే. ఇప్పుడు దారంతో ఇలాగా కట్ చేసుకోండి. ఇలా వస్తుంది పీస్ కట్ చేసుకోవచ్చు. పాలు కూడా పోయలేదు కాబట్టి నిలువ ఉంటుంది. సోడా లేదు, కలర్ లేదు, న్యాచురల్గా ఆరోగ్యకరంగా అన్ని పోషకాలతో ఆరోగ్యకరంగా ఎదిగే పిల్లలకు కూడా మంచిది. నోట్లో వేసుకుంటే ఎన్నలా కరిగిపోతుంది.